ఇక బీసీలకు పట్టం డిసిసి నియామకాలు 14 మందికి అవకాశం అంటూ మనం వార్త చూస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులు, 9 మంది ఓసీలు, ఎస్టీ 6, ఎస్సీ 5, 2 మైనార్టీ నేతలకు పట్టం అంటూ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ విషయం అండి, ఇక్కడ ఒక విషయం, బీసీలకు పట్టం అని చెప్పి ఒక వార్త రాసిండు ఓరైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిండండి. బీసీలకు పట్టం దేనికండి? అధ్యక్ష పదవులక. అంటే ముఖ్యమంత్రులు అయ్యేదేమో అగ్రవర్ణాలు ఓసీలు, మంత్రులు అయ్యేది వాళ్ళు, ఆఖరికి సీఎం ఆఫీసుల సలహాదారులు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు, డీజీపీలు, వీళ్ళందరేమో వాళ్ళ రెడ్డి వర్గం సంబంధించిన ఉంటారు. అసలు పట్టం కట్టుకుంటుంది ఎవరండి? వాళ్ళు. పట్టం కట్టింది వాళ్ళకు. మాకేమో ఇక గుర్రాలు లెక్క పనిచేయరి, ఇక ఉరుకురి, పార్టీని ముందు నడిపించరి, అధికారం తీసుకురారు అని చెప్పి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను వాడుకోవడం. దీనికోసమేనా? మరి ఇవ్వచ్చు కదండి, మంత్రి పదవులు ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వచ్చు, నామినేట్ పదవులు ఇవ్వచ్చు కదా. మరి అవెందుకు ఇవ్వడం లేదు అంటే ఏందిగా? ఒక విషయం ఏంటంటే, సర్పంచ్ ఎలక్షన్లో 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వలేకపోయినాం కాబట్టి దాన్ని చల్లపరచడానికి ఇదో ఎత్తుగడ, ఇది మాత్రం ఎత్తుగడ అంతే. మేము ఇచ్చినాం, బీసీలకు అవకాశం ఇచ్చినాం, డీసీ అధ్యక్ష పదవులు ఇచ్చినాం అని చెప్పి ఇదొక ఎత్తుగడ, ఇదొక కుట్ర అంతే. ఇక అంతకు మించి ఏం లేదు. ఇక దీనికే సంబరపడవలసిన అవసరం అయితే పెద్దగా ఏమి ఉండదు.